సండే వచ్చిందంటే చాలు మన అందరి ఇళ్ళల్లో నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ఈసారి మీరు రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. తెచ్చిన రొయ్యల్ని నరాలు తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, హాఫ్ గ్లాస్ వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ అవనివ్వండి. ఇవి బాయిల్ అయిన తర్వాత ఒక బాండీలో కొన్ని మసాలా దినుసులు, కరివేపాకు వేయండి. ఇన్ కేస్ మీరు మసాలా ఎక్కువ వద్దు అనుకుంటే ఈ మసాలాని స్కిప్ చేయొచ్చు. దీంట్లోకి రొయ్యల్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఈ రొయ్యల్ని ఒక 20 to 30 మినిట్స్ బాగా వేగనివ్వండి. బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత రొయ్యల్ని సపరేట్ చేసి మధ్యలో ఉన్న ఆయిల్లో మనం ముందుగానే మిక్స్ చేసుకున్న 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం ఎండు కొబ్బరి, 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ పేస్ట్ను వేసి సపరేట్గా వేగనివ్వండి. ఇన్ కేస్ మీరు ముక్కలతో కనుక ఈ మసాలా కలిపేసినట్లయితే కర్రీ అనేది పచ్చివాసన వస్తుంది. సో మసాలా పచ్చివాసన పోయేంత వరకు సపరేట్గానే వేపండి. ఎప్పుడైతే మసాలా పచ్చివాసన పోతుందో రొయ్యలతో సహా వాటిని మిక్స్ చేయండి. అప్పుడు ఈ మసాలా అనేది రొయ్యలకి బాగా పడుతుంది. అలా కొంచెం సేపు వేపిన తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్, అలానే కారం వేసి కొంచెంసేపు వేగనివ్వండి. అలా వేగిన తర్వాత మంచిగా కడుక్కున్న ఫ్రెష్ కొత్తిమీరను వేసి కొంచెం సేపు కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి అలా తిప్పినట్లయితే ఎంతో రుచికరమైన మన రొయ్యల కూర తయారైనట్లే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలానే ఈ సండే మీరేం నాన్ వెజ్ వండుకున్నారో కూడా కమెంట్ చేయండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది.